శ్రీ వినాయకుని కథ మొదటి భాగం. ప్రాచీన కాలంలో సకల లోకాలను సృష్టించిన పరమేశ్వరుడు, శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి హిమవాన్ కుమార్తె. కైలాసపర్వతంపై శివపార్వతులు నివసిస్తూ ఉండేవారు. ఒక సందర్భంలో పార్వతీదేవి స్నానం చేయదలచి, ద్వారం వద్ద ఎవరూ లోపలికి రాకూడదని భావించింది. ఆ సమయాన మహాదేవుడు ఎప్పుడైనా వచ్చేయొచ్చన్న భయం ఆమెకు కలిగింది. అప్పుడు ఆమె తన శరీరంలోని దివ్యగంధపుసి, పసుపు తో ఒక బాలుడిని మలిచి, దానికి ప్రాణం పోసింది. ఆ బాలుడు అపూర్వ సౌందర్యంతో, దివ్యకాంతి వెలుగులతో మెరిసిపోయాడు. అతని ముఖం చందమామ వలె తేజోవంతంగా, కళ్లలో అమాయకత్వం, హృదయంలో ధైర్యం కనిపించేవి. ఆ చిన్నవాడిని చూసి పార్వతీ మాత హర్షభరితురాలై, "నువ్వు నా కుమారుడివి. నీకు నేను తల్లి. నా ఆజ్ఞ ప్రకారం, నేను స్నానం చేసే వరకు ఎవరినీ లోపలికి అనుమతించవద్దు" అని ఆజ్ఞాపించింది. ఆ బాలుడు ఆనందంతో తల్లి ఆజ్ఞను స్వీకరించి ద్వారం వద్ద కాపురాయబడ్డాడు. కొద్దిసేపటికి అక్కడ శివుడే ప్రత్యక్షమయ్యాడు. కైలాసాధిపతి తన గృహద్వారంలో ఒక కొత్త చిన్నవాడు కాపలా కాస్తున్నాడని చూసి ఆశ్చర్యపోయాడు. "అయ్యా బాలకా, నేను లోపలికి వెళ్ళాలి. పక్కకు తప్పుకో" అని శివుడు స్నేహపూర్వకంగా చెప్పాడు. కాని ఆ బాలుడు తన తల్లి ఆజ్ఞను గట్టిగా పాటిస్తూ, "నా తల్లి స్నానం చేస్తోంది. ఎవరినీ లోపలికి అనుమతించమని చెప్పింది. మీరు ఎవరో నాకు తెలియదు. మీరు లోపలికి పోవాలంటే తల్లిదండ్రుల అనుమతి కావాలి" అని ధైర్యంగా నిలబడ్డాడు. ఈ సమాధానం విన్న శివుడు చిరునవ్వుతో, "ఇంత ధైర్యమా?" అనుకున్నాడు. కాని శివుడి గణగణాలు వచ్చి ఆ బాలుడిని పక్కకు తప్పించాలని చూశారు. అయితే అతడు వారందరినీ ఓడించి కాపల కాశాడు. ఈ ఘర్షణ పెద్ద యుద్ధంలా మారింది. చివరికి స్వయంగా శివుడు కోపంతో తన త్రిశూలం విసిరి ఆ బాలుడి తల నరికి వేశాడు. ఇంతలో పార్వతీదేవి స్నానం పూర్తిచేసి బయటకు వచ్చి ఈ దృశ్యం చూసి విపరీతంగా విచారించింది. కన్నీళ్లు పెట్టుకొని మహాదేవునితో, "ఇతను నా కుమారుడు. నువ్వు నా ప్రాణాన్ని నాశనం చేశావు. నేను మహాకోపంతో ఈ లోకమంతా శాపిస్తాను" అని ఆగ్రహించింది. దేవతలందరూ భయపడిపోయారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, దేవతలు వచ్చి పార్వతీదేవిని శాంతింపచేశారు. దేవి యొక్క కోపం తగ్గించడానికి శివుడు ఒక వాగ్దానం చేశాడు. "నేను నా తప్పును అంగీకరిస్తున్నాను. ఈ బాలుడిని తిరిగి ప్రాణం పోస్తాను. ఇకపై ఇతడు గణనాయకుడు, వినాయకుడు, విఘ్నేశ్వరుడు అవుతాడు. సకల పూజలకు ముందు ఇతనిని ఆరాధించాలి" అని ప్రతిజ్ఞ చేశాడు. తరువాత శివుడి ఆజ్ఞ ప్రకారం ఉత్తర దిశలో మొదట దొరికిన ఏనుగు తలను తెచ్చి ఆ బాలుడికి అమర్చారు. అద్భుతం! అతడు మళ్లీ ప్రాణం పొంది అందరి ముందు నిలిచాడు. ఆనందంతో పార్వతీదేవి కుమారుడిని ఆలింగనం చేసుకుంది. దేవతలందరూ హర్షధ్వానాలు చేశారు. అప్పటి నుండి వినాయకుడు ప్రథమ పూజాధికారి అయ్యాడు. కుడి చూపుడు వేలు. ఇదే శ్రీ వినాయకుని కథ మొదటి భాగం. మీకు కావాలంటే రెండవ భాగాన్ని కూడా కొనసాగించి చెబుతాను. చెప్పమంటారా? శ్రీ వినాయకుని కథ రెండో భాగం. అయితే వినాయకుడి జనన రహస్యాన్ని తెలుసుకున్న తరువాత ఆయనకు ఎందుకు అగ్రపూజ లభించిందో అనే ప్రశ్న వస్తుంది. ఒకసారి దేవతలందరూ కలిసి యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నారు. యజ్ఞంలో మొదటి పూజ ఎవరికివ్వాలి అన్న విషయంలో పెద్ద వాదన జరిగింది. బ్రహ్మ, విష్ణు, శివుడు వంటి ప్రధాన దేవతలే కాక ఇతర దిక్పాలకులు, గణపతి లాంటి అనేకమంది దేవతలు అక్కడ ఉన్నారు. ప్రతి దేవుడు తానే అగ్రపూజకు అర్హుడనుకున్నాడు. అప్పుడు మహర్షులు ఒక పరిష్కారం చెప్పారు. ఎవరైతే విశ్వాన్ని ఒకసారి చుట్టి తిరిగి వస్తారో వారికి యజ్ఞంలో అగ్రపూజ లభిస్తుంది అన్నారు. అంతే, అన్ని దేవతలు వారి వాహనాలపై ఎగిరిపోయారు. ఎవరు ఎవరి కంటే ముందుగా వచ్చి నిలవాలని పోటీ మొదలైంది. కాని చిన్న కాయమైన, పెద్ద పొట్టతో ఉన్న వినాయకుడి వాహనం ఎలుక. ఆ ఎలుక విశ్వాన్ని ఎలా చుట్టగలదు అన్న అనుమానం అందరికీ కలిగింది. కాని గణపతి మేధావి. ఆయన ఆలోచించి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాడు. తల్లిదండ్రులు అయిన శివపార్వతులను 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. తల్లిదండ్రులే విశ్వమంతా. వారిని ప్రదక్షిణం చేసినవాడే సత్యంగా విశ్వప్రదక్షిణం చేసినవాడని శాస్త్రం చెబుతోంది అని వినాయకుడు విన్నవించాడు. ఈ తాత్పర్యాన్ని విని అన్ని దేవతలు ఆశ్చర్యపోయారు. శివుడు, పార్వతి హర్షంతో గణపతిని ఆశీర్వదించారు. ఇకనుంచి నువ్వే అగ్రపూజ పొందే దేవుడవు. ఏ కార్యం ప్రారంభించే ముందు నిన్ను పూజిస్తారు. విఘ్నేశ్వరుడు అనే పేరుతో నువ్వు భక్తుల అడ్డంకులను తొలగిస్తావు అని వరం ఇచ్చారు. అప్పటినుంచే వినాయక చవితి నాడు గణపతిని ప్రత్యేకంగా పూజించడం మొదలైంది. ఏ శుభకార్యం అయినా ఆయనను మొదట పూజించే సంప్రదాయం